వారు ఆప్తమిత్రులు అయితేనే రాజకీయంగా బద్ద విరోధులు. కానీ కొన్ని సందర్భాల్లో తమ స్పందన ఒకేలా ఉంటుందని నిరూపించారు. వారే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైఎస్ చంద్రబాబుని అనుకరిస్తూ మైండ్ సెట్ మారాలని నవ్వులు కురిపించారు. ఈ పదం దేశం అధినేత తరచూ వాడుతుంటారు. ఇక నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రామాయణాన్ని ప్రస్తావించగా ఇవాళ ఢిల్లీ పర్యటనలోనూ వైఎస్ ఇదే అంశాన్ని ఉటంకించారు. ఎప్పుడూ మాటలు తూటాలు పేల్చుకునే ఈ ఇద్దరు నేతలు పదాలు ఎలా కలిశాయో మీరే చూడండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఈజ్ ద కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇన్ అప్రోప్రియేట్ టైం షీ విల్ గివ్ ఎ డెసిషన్. ఇప్పుడు కొన్ని విషయాలు మేము ఏం మాట్లాడుకున్నా మీకు చెప్పడం కరెక్ట్ కాదు. మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాం. మిగిలిన విషయాలు మేము మాట్లాడుకున్నాం. ఇంటర్నల్ డెమోక్రసీలో మేము మాట్లాడుకున్న అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం కరెక్ట్ కాదు. అంత డీటెయిల్స్ నేను మా అధ్యక్షురాలతో మాట్లాడిన విషయాలు ఏమిటి, మీరేం అడిగారు, ఆమెమన్నది అని మీరు అడగకూడదు, నేను చెప్పాలి, జవాబు చెప్పకూడదు. అంటే మళ్ళా నువ్వు వెనక్కిపోతే ఎట్లా కాదు, మా నేను ఎందుకు చెప్పిన వెనక్కిపోతే ఎట్లా అన్నా. రామాయణం అంతా రాముడు సీతకు రాముడు ఏం కావాలంటే నేను చెప్తాను. మళ్ళీ ఇదే కదా చెప్పింది, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడు. రాముడి సీత ఏమవుతుంది నిజంగా. ఇప్పుడు ఊహాజనితమైన క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్ కాదు. నేను చాలా సార్లు చెప్తాను. నువ్వేదో ఊహించుకోట మళ్ళా ఆకాశంలో పిక్చర్ తీసుకొచ్చి అవన్నీ చెప్పడం ఎందుకు. ఇదే మాట్లాడద్దు అని ఏం చెప్పింది మీకు. మాటిమాటికి ఇట్లాంటివి మళ్ళీ మీకు అట్లాంటివి మళ్ళీ మీరు గొట్టాలు తీసుకొని వచ్చి ఏదో ఒక నెల మీద పెట్టి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడిస్తారు. ఒకసారి మీరు మాట్లాడమని చెప్పిన తర్వాత మీరు ఊరుకుంటే సమస్యలు ఉండవు. మీరు ఏదో క్వశ్చన్ అడుగుతారు, ఏదో జవాబు చెప్పినంత వరకు వదలరు. ఇదే పద్ధతి బాగాలేదు. పద్ధతులు మార్చుకోండి. మీ మైండ్ సెట్ మారాలి.